ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ ఆస్ట్రో. ఈరోజు మనం కుంభరాశి వాళ్ళకి 2026 2027 సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో చూద్దాము. వీళ్ళకి రాశిలో రాహువు ఆయన యొక్క స్వక్షేత్రంలో, అలాగే సప్తమంలో కేతువు, కాలసర్ప యోగం అనేది నడుస్తుంది. సో దానివల్ల ఏంటంటే వీళ్ళ యొక్క స్వభావానికి భిన్నంగా ఉండే టైం అన్నమాట ఇది. అలాగే ఆరోగ్యం విషయంలో వీళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. తొందరగా ఎదుటి వాళ్ళని నమ్మకూడదు. వీళ్ళకి స్లీప్లెస్ నైట్స్, సరిగ్గా నిద్ర లేకపోవడం, ఏదో ఒక ఆరోగ్య విషయంలో ఆందోళన ఉండటంగానే ఉండే అవకాశం ఉంది. హై బీపీ, లో బీపీ, రక్త ప్రసరణ సరిగ్గా లేని వాళ్ళు, బీపీ షుగర్ ఉన్నవాళ్ళు వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలో. ఎందుకంటే ఇది కాలసర్పయోగం వీళ్ళకి. అలాగే ఈ కాలసర్పయోగం బ్రేక్ అవుతుంది వీళ్ళకి డిసెంబర్ 2026లో రాహు వీళ్ళకి వ్యయ స్థానంలోకి వెళ్ళి, కేతువు వీళ్ళ యొక్క 6వ స్థానంలోకి యోగకారక స్థానంలోకి వెళ్తున్నాడు. సో రాహుకేతులు యోగకారకంగా మారుతున్నారు. ఇది ఒక రిలాక్సేషన్ వీళ్ళకి. అలాగే గురుగోచారం, ప్రస్తుతం గురుగోచారం 6వ స్థానంలో ఆయన గురువు ఉచ్చలో ఉన్నాడు. డబ్బుకి ఏమీ కూడా కొదవలేదు, ఎప్పుడు కూడా డబ్బు వస్తూ ఉంటుంది. అలాగే వీళ్ళు కొంత అప్పు అనేది ఒక శుభ కార్యక్రమం కోసం ఒక అప్పు అనేది చేసే అవకాశం ఉంది. ఇల్లు కొంటాము, లేదా స్థలం కొంటాము. అలాగే వృత్తి వ్యాపారాల విషయాల్లో వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. గురువు 6వ స్థానంలో ఉచ్చలో ఉండడం వల్ల. శని ద్వితీయంలో ఉండి వీళ్ళ యొక్క చివరి ఫేజ్ ఆఫ్ సడేసటి ఏలినాటి శని అనేది వీళ్ళకి నడుస్తుంది. ఈ టైంలో ఏంటంటే వీళ్ళు ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ చేద్దామని చెప్పి ఉన్న డబ్బును కూడా మొత్తం కూడా ఖాళీ చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఏదైనా చెప్పుడు మాటలు విని ఎవరో ఒకళ్ళ ట్రాప్లో, ప్రలోభంలో పడి ఆ డబ్బును కోల్పోయే అవకాశం ఉంది. సెకండ్ హౌస్ శని సంచారము అంటే లాస్ట్ ఫేజ్ ఆఫ్ సడేసటిలో శని వెళ్తూ మేలు చేస్తాడు. కాకపోతే మన యొక్క ఆలోచనలు, మన కర్మలు కూడా సరిగ్గా నిజాయితీగా ఉంటేనే ఆయన మేలు చేస్తాడు. మనం అత్యాసపడి, ఎందుకంటే రాశిలో ఆల్రెడీ రాహు ఉన్నాడు, ఎందుకంటే రాహు ఎప్పుడు కూడా కావాలి అంటాడు. వీళ్ళకి తీరని కోరికలు ఉంటాయి ఈ రాహు సంచారం వల్ల. దానివల్ల బడ్డెన్ అంతా కూడా వీళ్ళ కర్మల మీద పడుతుంది. నేను ఏదైనా చేయాలి, రిస్క్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ ఇన్వెస్ట్మెంట్స్ రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ టైంలో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. లాస్ట్ ఫేజ్ ఆఫ్ సడేసటి ఏలినాటి శని వీళ్ళకి నడుస్తుంది. ఏదైనా సరే ఆచితూచి వీళ్ళు అడుగులు తీసుకోవాలి. గురువు అక్టోబర్లో అతిచారంలో సప్తమంలోకి వెళ్తాడు. అక్కడి నుంచి కొన్ని విషయాల్లో మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే సంవత్సరాంతం డిసెంబర్ వచ్చేప్పటికి కేతువు కనీసం అనుకూలంగా వెళ్తాడు. ఈ యొక్క రాశిలో ఇబ్బంది పెట్టే రాహు ఆయన వ్యయ స్థానంలోకి వెళ్ళిపోతాడు. సో కనీసం డిసెంబర్ వరకు కూడా వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. రాహు మహాదశ, కేతు మహాదశ, ఈ యొక్క శని మహాదశ నడిచే వాళ్ళు వీళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు, రెమెడీలు తీసుకోవాల్సి వస్తుంది ఈ టైంలో. ఎందుకంటే లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఏలినాటి శని వల్ల వీళ్ళకి ఉద్యోగంలో మార్పులు, తర్వాత ఉద్యోగం పోవటం, కొత్త ఉద్యోగం దొరకపోవటము, అప్పులు, ఆర్థిక సంబంధమైన సమస్యలు, ఒకళ్ళని నమ్మి డబ్బు కోల్పోవటము, లేకపోతే నష్టపోవటము, లేకపోతే ఇచ్చిన డబ్బు వెనక్కి రాకపోవటము అయ్యే అవకాశం ఉంది. రాహు ఎప్పుడైతే రాశిలో ఉన్నాడో ఆయన ఎప్పుడు ఆశావాది, ఇంకా ఇచ్చిన కొద్దీ ఇంకా అంటూ ఉంటాడు. ఆ కంగారులో, ఒక తొత్తుపాటులో, ఒక రాంగ్ నిర్ణయము తీసుకుని ఎందులోనో ఇరుక్కునే అవకాశం ఉంది. అక్కడ జాగ్రత్తగా ఉండాలి. గురుగోచారం 6లో బాగుంది. ఈ టైంలో వీళ్ళకి శత్రువు యొక్క శేషం అనేది ఉండదు. అందరితో కూడా సంఘీభావంగా ఉంటారు. అలాగే కెరీర్లో, ఉద్యోగంలో ఉండే వాళ్ళకి ఇది మంచి టైము గురుగోచారం వల్ల. సో అష్టమ కేతువు వల్ల అగ్ని ప్రమాదాలు, యాక్సిడెంట్స్ కానీ, సప్తమ కేతువు వల్ల ప్రయాణాల్లో ఇబ్బందులు, అలాగే కళత్రం విషయంలో, పార్ట్నర్ విషయంలో ఆరోగ్యం సరిగ్గా లేకపోవటము. సప్తమంలో కేతు ఉంటే అసలు మీ పార్ట్నర్ని అర్థం చేసుకోలేకపోతారు. తను ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఆరోగ్యం సరిగ్గా లేకపోవటం. అలాగే వివాహం కాని వాళ్ళకి ఆ వివాహం నిశ్చయం అయ్యే విషయంలో చాలా ఇబ్బందులు. ఎంగేజ్మెంట్ అవ్వడం క్యాన్సిల్, లేదా వివాహం అనుకుంటే క్యాన్సిల్ అవ్వడం. ఎందుకంటే సప్తమ స్థానంలో కేతు ఉంటాం. సో వీళ్ళు దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.